చేస్తాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. వీలైనంత వరకు దేవుని బిడ్డలైన మనము సమయములను సద్వినియోగము చేసుకోవాలి, సమయాన్ని వినియోగించుకోవాలి. ఎందుకనగా ప్రభు తన సంఘము కొరకు తిరిగి రానయ్యున్నారు. సంఘమును తన యొద్దకు తీసుకుని వెళ్ళుటకు ప్రభు తిరిగి రానయ్యున్నారు. ఈ చివరి దినములలో సంఘము ప్రభు రాకడకు సిద్ధపడాలి. ప్రభువును ఎదుర్కోవటానికి సంఘము తన్ను తాను సిద్ధపరచుకోవాలి. సంఘం అంటే ఏదో అనుకోగాకండి, మనమే సంఘముగా పిలువబడుతున్నాం. స్తోత్రం చెప్తామా? సంఘము సిద్ధపడాలి అంటే దాని అర్థం ఏంటంటే మనము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. ఎప్పుడైనా ప్రభు రావచ్చు మనలను తీసుకుని వెళ్ళుటకు. ఆయన రావటానికి ముందు ఎన్నో సూచనలు చెప్పాడు. అందులో కొన్ని సూచనలు అనుదినము మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క రాకడ ఇక ఆలస్యం అవ్వదు. వచ్చువాడు ఇక ఆలస్యము చెయ్యక వచ్చును అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎత్తబడితే సురక్షితంగా ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభుతో పాటు సదాకాలం అక్కడ ఉంటాం. ఒకవేళ మనం విడవబడితే, నేను చెప్తున్నాను, ఈ భూమి మీద చావును మనం కోరుకున్నా చనిపోయే అధికారం మనకు ఉండదంట. అంత ఘోరమైన శ్రమ దినములు ప్రారంభమవుతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమ దినములు, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. అటువంటి శ్రమలలో మనం ఉండకుండా ప్రభుతో పాటు సదాకాలము ఉండాలి అంటే సంఘముతో పాటు మనం ఎత్తబడాలి. కాబట్టి ప్రతి విశ్వాసులు గుర్తుంచుకోండి, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి.